హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. మార్నింగ్ ఇంకేం యాడ్ చేయలేదు. మార్నింగ్ వచ్చేసి నేను పెసరట్లు వేసాను, పెసరట్టు ఉప్మా చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలి. లంచ్ అయితే ఈరోజు లేట్ అయింది, ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ 11 to 2 వరకు పవర్ కట్ అనేది ఉందన్నమాట ఈ రోజు మాత్రమే. సో అందువల్ల కొంచెం లేట్ అయింది లంచ్ ప్రిపేర్ చేయడం. అండ్ దట్టు పెసరట్లు ఎప్పుడైనా వండినప్పుడు చాలా లేట్ అయిపోతుంది లంచ్ తినడం, ఎందుకంటే దండిగా అయిపోతుంది కదా. అండ్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి చిట్టి ముత్యాల కోడిపులావ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చికెన్ ఫ్రై ఆర్ చికెన్ గ్రేవీ లాగా చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా చికెన్ గ్రేవీ చేసి అందులో చిట్టి ముత్యాలు అవి వేసి పులావ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ నైట్కి ఆఫ్టర్నూన్కి కలిపి చేసేస్తాను, ఇంకొకేసారి చేసేయడం బెటర్ కదా అని చెప్పేసి. అండ్ దట్టు నేను ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకోవాలి మెయిన్ ఈరోజు, ఎందుకంటే నేను ఒక 2 డేస్లో అనకాపల్లి వెళ్తున్నా. దసరా హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా పిల్లలకి. సో దసరా హాలిడేస్ కోసం అని చెప్పేసి అనకాపల్లి వెళ్తున్నాను. నేను ఇది 2-3 వీడియోల నుంచి చెప్తున్నాను, అనకాపల్లి వెళ్తున్నాను అని చెప్పేసి. సో అనకాపల్లికి ప్యాకింగ్ అనేది ఇంకా చేసుకోలేదు, ప్యాకింగ్ చేయాలి. బాడీ పెయిన్స్ ఇంకా తగ్గలేదు. సో ఒక్కొక్కటి చిన్నది అలా చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే నేను చిట్టి ముత్యాల కోడిపులావ్ అది ఎలా చేస్తాను అనేది రెసిపీ షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు వర్క్, మొన్న చికెన్ పికిల్ చేశాను కదా, చాలా బాగా వచ్చింది అన్నాను కదా. సో అది ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీ, అంటే ప్రవీణ్ ఆల్మోస్ట్ లాస్ట్ మొన్న అయితే 1 kg తీసుకొచ్చారు చికెన్ పికిల్కి. అది ఆల్మోస్ట్ ఉంది బాగానే, బట్ ప్రవీణ్ తింటారు కదా అని చెప్పేసి అది ఇక్కడ వదిలేసి అనకాపల్లి పట్టుకెళ్ళడం కోసం మళ్ళీ చికెన్ పికిల్ చేస్తున్నా. కేజీ చికెన్ తీసుకొచ్చారు, సో అది చేయాలి. అండ్ ఇంకొకటి దోశ బ్యాటర్ చేయాలి ప్రవీణ్ కోసం. అండ్ ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత తను బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్కి దోశలు అవి వేసుకుంటారు కదా, సో దోశ బ్యాటర్ చేయాలి. అండ్ ఇంకొకటి కొత్తిమీర పచ్చడి చేయాలి. తను ఇన్ కేస్ ఎప్పుడైనా వండుకోకపోతే ఇలా కొంచెం వెంటనే తీసుకొని తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి కొత్తిమీర నిల్వ పచ్చడి కూడా చేయాలి. సో అది కూడా చేస్తా. నాకు తెలిసినంత వరకు ఇంకా అన్నీ ఒక్కసారి యాడ్ చేయను, కొంచెం అలా యాడ్ చేస్తాను, ఎందుకంటే హెవీ మళ్ళీ లెంత్ వీడియో అయిపోద్ది కదా, అందుకని చెప్పేసి. అండ్ ఈ టాప్ వచ్చేసి నార్మల్ టాపే. ఇది ఆల్మోస్ట్ మిట్టుకి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు క్లాత్ తీసి కుట్టించుకున్నది. అమీర్పేటలో మనకి రోడ్ సైడ్ అమ్ముతారు కదా క్లాత్లు, అప్పుడు అమ్మేవారు కలంకారీ, మరి ఇప్పుడు అమ్ముతున్నారు లేదు తెలీదు. అప్పుడు నేను తీసుకున్న క్లాత్ నార్మల్ కుర్తా కుట్టించుకున్నాను అనమాట. అప్పుడు డ్రెస్ ఇప్పుడు సరిపోయింది. నాకు ఇది అంటే చాలా ఇష్టం కలంకారీ. ఇది రాయల్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది కొంచెం లెంటిల్స్ అవి వచ్చేసి, అంటే చిన్నది దారాల్లో వస్తుంది కదా, అది అలా వచ్చేసినా సరే నేను ఇది వేసుకుంటాను, నాకు బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఈరోజైతే వర్క్స్ అవే, ఐరన్కి ఇవ్వాల్సినవి ఐరన్ చేసేసుకోవాలి. అండ్ ఆల్సో స్టిచ్చింగ్కి ఇవ్వాల్సినవి తెచ్చుకోవాలి, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, అంతే. ఇంకేం లేదు, బట్టలే ఉంటాయి మ్యాక్సిమం ప్యాక్ చేయడానికి, ఇంకేం ప్యాక్ చేయడానికి ఉండవు. అవి మిట్టువి నావి సపరేట్గా పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మేము 15 డేస్కి అని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో ఓకే సూట్ కేసు సరిపోదు, డిఫరెంట్గా ప్యాక్ చేయాలి, అందుకని చెప్పేసి. అండ్ నిన్న అయితే షాపింగ్కి వెళ్ళాము కదా, మిట్టుకి ప్రవీణ్కి బట్టలు తీసాము. నా కోసం షాపింగ్ అని వెళ్ళాము, బట్ నేనైతే తీసుకోలే. ప్రవీణ్కి మిట్టుకి తీసాను అనమాట. సో నేనైతే నాకు ఎందుకు అంత ఎక్కువ నచ్చలేదు. అట్ ది సేమ్ టైం నచ్చినా సరే కాస్ట్ ఎక్కువలాగా అనిపించింది నాకు. 699కి నార్మల్ కుర్తీస్ వస్తున్నాయి, అందుకని ఎందుకు అంత ఎక్కువ పెట్టడం, మనకు ఆన్లైన్లోనే చాలా ఆప్షన్స్ కదా అని చెప్పేసి ఇంక వెంటనే అంత తొందరగా తీసుకోను. అండ్ దట్ ఇప్పుడు సైజెస్ కూడా వేరియేషన్స్ వచ్చేస్తున్నాయి కదా, లైక్ XL తీసుకున్నా సరే కొంచెం లూజ్ వస్తుంది, XXL తీసుకున్నా ఇంకా లూజ్ వచ్చేస్తుంది, XL తీసుకుంటే కొన్ని టైట్ వస్తున్నాయి, కొన్ని నార్మల్గా ఉంటున్నాయి, కొన్ని లూజ్ అయిపోతున్నాయి అనమాట. సో అలాగా. అండ్ ఈ ఈవినింగ్ ఇంక మొత్తం క్లీనింగ్ అదే పెట్టేసుకుంటా, ఎందుకంటే రేపు సోమవారం మళ్ళీ పూజ చేసుకోవాలి కదా, అందుకని ఇంక నేను బడబడ వాగుతూనే ఉంటాను. మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అయితే చిట్టి ముత్యాల పులావ్ చేస్తాను కదా, అది రెసిపీ చూసేద్దాము. ఫస్ట్ నేను కర్రీ చేస్తున్నా. కర్రీ తీసేసి ఇందాక చెప్పాను కదా, కర్రీకి తీసేసి అదే ప్యాన్లో చిట్టి ముత్యాల రైస్ చేస్తాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆల్సో ఆనియన్ టొమాటో పేస్ట్ కూడా చేసుకున్నాను నేను. అంటే ఒక 2 ఆనియన్స్, ఒక టొమాటో అండ్ కొంచెం జీలకర్ర వేసి పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నా. దీనివల్ల ఏంటంటే కొంచెం మనకి థిక్నెస్ వస్తుంది, గ్రేవీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అనమాట. ఆ పేస్ట్ని కంపల్సరీగా వేస్తుంటా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కనుక. అండ్ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ అది వేసుకొని చాలాసేపు మగ్గించాలి, లేదంటే పచ్చి వాసన వచ్చేస్తుంది మొత్తం కర్రీ అంతా కూడా. సో పచ్చి వాసన పోవడానికి మనం చాలాసేపు లో ఫ్లేమ్ మీద పేస్ట్ వేసాక మగ్గించుకోవాలన్నమాట. అండ్ పక్కన నేను స్వీట్ కార్న్ కాలుస్తున్నాను, అంటే కొంచెం కాల్చిన జొన్నలు ఉంటాయి కదా, అలా కాలుస్తున్నాను అనమాట నేను తినడానికి. సో నాకు ఎందుకో కాల్చిన మొక్కజొన్న తినాలనిపించింది అని చెప్పేసి అలా చేసుకుంటున్నాను.
అండ్ గ్యాస్ స్టవ్ మీద కాల్చేదానికంటే పొయ్యిలో కాలిస్తే ఇంకా బొగ్గుల మీద కాలిస్తే భలే టేస్ట్ వస్తుంది. బట్ ఇప్పుడు అవన్నీ మనకు చేసేంత ఓపిక లేదు, అందువల్ల ఇంకా స్టవ్ మీద కాలుస్తున్నా. అండ్ దాని తర్వాత చికెన్ ముద్ద బాగా మగ్గిన తర్వాత మసాలా అది యాడ్ చేసుకుంటున్నా. చికెన్ యాడ్ చేసేసుకున్న తర్వాత అండ్ చికెన్ మొత్తం మ్యాక్సిమం యాడ్ చేసేసాను, ఎందుకంటే ఇది మళ్ళీ మన కర్రీకి కొంచెం తీసేస్తాం, బిర్యానీలో పులావ్లో కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి చికెన్ మొత్తం వేసేసాను. అండ్ ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొరియాండర్ పౌడర్, ఇవన్నీ కొంచెం పెరుగు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేద్దాం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట, ఎందుకంటే మళ్ళీ మనం బిర్యానీ పులావ్ అది కూడా ఇందులో చేస్తాం కాబట్టి నాకు బిర్యానీ వచ్చేస్తుంది. చేసింది పులావ్ చేశాను కానీ బిర్యానీ అని వచ్చేస్తుంది అనమాట. అండ్ కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ క్లోజ్ చేసేయడమే, కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని. అండ్ నార్మల్ కర్రీ లాగే, నార్మల్ మీరు చికెన్ కర్రీ ఎలా చేసుకుంటారో అలాగే చేశాను, పెద్ద వెరైటీ ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గానే చేసా. అండ్ చిట్టుముత్యాలు యాక్చువల్గా తీసుకొచ్చారు కానీ చిట్టుముత్యాలు అసలు చిట్టుముత్యాలు లాగే అనిపించలేదు, చాలా డిఫరెన్స్ ఉంది. చూడడానికి చిట్టుముత్యాల్లో కనిపించాయి కానీ వండిన తర్వాత మాత్రం నార్మల్ మన సాంబార్ రైస్ లాగే ఉందన్నమాట, ఎందుకు అంత డిఫరెన్స్ అనిపించలేదు నాకు. సో ఏమో మరి ఆ రైస్లో ఏం తేడా ఉన్నామో నాకు అర్థం కాలే. దాని తర్వాత మీరు ఎంతమంది దసరా హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఏదైనా వెకేషన్ కానీ వెళ్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే చెప్పాను కదా, నేను ఇందాక 2-3 సార్లు చెప్పినట్టే అనకాపల్లి వెళ్ళేంత వరకు అనకాపల్లి వెళ్తున్నా అని చెప్తూనే ఉంటాను. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే నాకు ఇంకా బాడీ పెయిన్స్ ఉన్నాయి, సో అక్కడ అనకాపల్లి వెళ్ళాక అక్కడ హాస్పిటల్లో చూపించుకోవాలి. అస్సలు తగ్గట్లేదనమాట, టాబ్లెట్స్ వాడుతున్నాను, ఫుడ్ కూడా ఓట్స్ మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటున్నాను, అయినా సరే అస్సలు నాకు తగ్గట్లేదు బాడీ పెయిన్స్. మొండిగా పనులు అవి చేసేయడం వల్ల ఏంటో చేతులు చాలా జాయింట్లు బాగా నొప్పి వచ్చేస్తున్నాయి. అప్పుడు చేస్తున్నప్పుడు ఏమనిపించట్లేదు, తర్వాత రోజు నైట్ పడుకునేటప్పుడు కానీ లేకపోతే మార్నింగ్ అప్పుడు విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది, అస్సలు భరించలేకపోతున్నాను నేను. నాకు తెలిసి అసలు ఎవ్వరికి కూడా ఈ ప్రాబ్లం రాకూడదు. అసలు నాకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ నేను ఎప్పుడూ అనుకుంటాను, నేను ఫేస్ చేస్తున్నప్పుడు కానీ ఫేస్ చేసిన తర్వాత కానీ ఎవ్వరికి రాకూడదురా దేవుడా ఇలాంటివి అసలు అని చెప్పేసి అనుకుంటాను అనమాట. నేను ఫేస్ చేశాను కదా, ఇలాంటిది ఎవరికి రాకూడదు అన్నట్టుగాను. అండ్ అది అలా పక్కన పెడితే ఇక్కడ వచ్చేసి నేను చికెన్ పికిల్ కోసం కొంచెం పసుపు ఉప్పు వేసి నానబెడుతున్నాను, చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి చికెన్. అండ్ అది మ్యారినేట్ అవుద్ది కదా ఈలోపు, అది ఒక 1 hour వరకు మ్యారినేట్ అవ్వాలి. నేను సపరేట్గా చికెన్ పికిల్ వీడియో పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మొన్న పెట్టినట్టున్నాను ఒక 2 days బ్యాక్. అండ్ ఇక్కడైతే చికెన్ కర్రీ మొత్తం ఫినిష్ అయిపోయింది అండ్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసేద్దాం, బౌల్లోకి తీసేసి ఇందులో పలావ్ చేసేసుకుందాం నార్మల్గానే, ఇంకా అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. జస్ట్ ఇదంతా మనం అందులోకి తీసేసుకొని ఒకసారి కడిగేసుకొని పైన అండ్ అందులో కొంచెం గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ కర్రీ కూడా వేసేసుకొని కొంచెం కర్రీ విత్ గ్రేవీ వేసుకొని అందులో రైస్ వేసేసి నెయ్యి, వాటర్, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడమే, అంతే అయిపోయినట్టే. అండ్ ఇదే రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా కమ్మగా వస్తుంది అనమాట. మీరు లెమన్స్ వేస్ట్ చేసుకోండి కంపల్సరీగా పలావ్లోకి, చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇది కొంచెం ఇలా కడిగేసి పెట్టేసిన తర్వాత అండ్ దాని తర్వాత నేను వెళ్ళడం అయితే ఊరికి వెళ్తున్నాను కానీ నాకు ఇంట్లో ప్రవీణ్ ఉంటారు కదా, నేను మిట్టు మాత్రమే వెళ్తున్నాం, ప్రవీణ్ రావట్లేదు, తనకు ఆఫీస్ అది ఉంది కాబట్టి. అండ్ వస్తే మధ్యలో ఏదైనా వీకెండ్ వస్తారన్నారు, లేదంటే లేదన్నట్టుగా. అండ్ అదనమాట. ఇక్కడైతే మీరు ఒకసారి రెసిపీ చూసేయండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. All I want
బిర్యానీ అయితే బిర్యానీ అంటే మళ్ళీ పులావ్ అయితే అయిపోయింది. ఇలాగా నేను ఓపెన్ చేయలే, ప్రవీణ్ ఓపెన్ చేసి ఇలా షూట్ చేశారనమాట. చాలా బాగా వచ్చింది, కాకపోతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తాను అనిపించింది అనమాట. మీరు సేమ్ ఇలా చేసుకోండి. నార్మల్గానే చేశారు, అంత కాంప్లికేటెడ్గా ఏం చేయలేదు. లెమన్ జ్యూస్ అయితే స్క్వీజ్ చేసా కొంచెం, లాస్ట్లో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటా. సో అంతే, చాలా టేస్టీ వస్తుంది, ట్రై చేయండి ఓకేనా. ఇంకా మీరు పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది, కుండలో వండుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో అది. అండ్ మ్యాక్సిమం రేపు నుంచి అయితే నేను అనకబుల్ ఈ వ్లాగ్స్ పెడతా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే కొత్తిమీర పచ్చడి చేసేస్తున్నాను. కొత్తిమీర పచ్చడి ఇంకా పెద్దగా షూట్ చేయలేదు, ఎందుకంటే నాకు ఇంకా బోల్డ్ వర్క్స్ ఉన్నాయన్నమాట, అందుకే ఇంకేం షూట్ చేయలే. చికెన్ పికిల్ కూడా అయిపోయింది, అదే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం వంటగది అంతా ఇలా ఉందన్నమాట, అందుకే నేను మొత్తం షూట్ చేయలేకపోతున్నాను, వర్క్స్ ఉన్నాయి కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, రేపు కలుద్దాం ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి, బాయ్, టేక్ కేర్.